గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడతాం మేడం. మాకు అప్పుడు పీజారు వినాయకుని ఇప్పిస్తుండే గణేష్ ఉంది. దాని తర్వాత మేము ఇక్కడ అమ్మవారు కూడా ఒక 15 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఆ 15 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప పూజ కూడా గ్రాండ్గా చేస్తాము. ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే మాకు చాలా పెద్ద ప్లేస్, ఇది కలిసి వచ్చింది మాకు ఈ ప్లేసు. ఈ ప్రతి పూజ చేసినా కూడా మాకు గ్రాండ్గా చేస్తాం. మేము ఏది చేసినా, అమ్మవారు చేసినా, గణేషుని చేసినా, అయ్యప్ప చేసినా, ఏది చేసినా మా యూత్ పోరాలంతా మేము కలిసి మంచిగా గ్రాండ్గా చేస్తాం మా బస్సులో. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ కూడా చేస్తాం. ఇప్పుడు బతుకమ్మ కూడా చాలా గ్రాండ్గా చేస్తాం. నెలల ఒక 2-3 చనిపోతుండే మా బస్సులో. అప్పుడు ఒక్క సావు అయిందంటే కంపల్సరీ 3 సావులు అవుతుండే. ఇక అట్లా మేము ఏం చేసినాం, ఆలోచించి ఇక్కడ బొడ్రాయి పెట్టించినాం. బొడ్రాయి పెట్టి టెంపుల్ కట్టినాం. అప్పటి నుంచి మాకు కొన్ని సావులు ఇవన్నీ బంద్ అయిపోయినాయి. మాకు మంచి జరుగుతుంది అమ్మవారి దయ వల్ల, మాకు వినాయకుని దయ వల్ల, అయ్యప్ప పూజ వల్ల మాకు మంచి జరుగుతుంది అంతే. ఇక్కడ ఇది చేయడానికి ఒక మినిమం ఒక 10 days పడుతుంది మేడం. ఎందుకంటే ఇదంతా రాడ్స్ సిస్టమ్. ఇది మీకు ఇక కర్రలు కాదు, ఇది రాడ్ సిస్టమ్. అంతా నట్లు బోల్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. మాకు ఒక 10 days పడుతుంది ఇవన్నీ ఫిట్టింగ్, ఇదంతా డెకరేషన్ చేయడానికి 10 రోజులు పడుతుంటుంది. ఎవ్రీ ఇయర్ సంవత్సరం ఒక్కొక్క గెటప్ చేంజ్ చేస్తాం మేడం. ఇంతకుముందుకు ఒక తుల్జాపూర్ అమ్మవారు ఉంటుంది కదా, ఆ గెటప్ వేసినాం. అప్పుడు అందరు వచ్చి ఇక్కడ స్టోన్తో చేసిరు అని ఇట్లా కొట్టి చూసిరు. అట్లా ఎవ్రీ ఇయర్ మేము ఒక్కొక్క గెటప్ చేస్తుంటాం. సాయంకాలం డైలీ 7 o'clock పూజ అవుతుంది. ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తారు, లేడీస్ గిట్ట అందరూ. మా బస్సు వాసులు అందరూ వస్తారు, ఇంకా కాలనీ వాసులు వస్తారు, విష్ణు అన్న వస్తాడు. అందరం కలిసి మంచిగా చేసుకుంటాం ఇక్కడ. మాది యూత్ వచ్చేసి నేతాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అన్న. మన అన్న వాళ్ళ కార్యక్రమంలో మేము గత 15 years నుంచి చాలా గ్రాండ్గా చేస్తున్నాము. పూజలు కూడా మన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఏం చేస్తారంటే అందరూ మన ఫాస్టింగ్ ఉంటారు. పూజలు కూడా డైలీ మనకు ఒక అవతారం వేసేటైనా మన బాబాయ్ అని ఒక ఆయన కిట్టు గురుస్వామి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవ్రీ డే మనకి 7 o'clock స్టార్ట్ చేస్తాడు, అవతారం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ 9 o'clock వరకు కంప్లీట్ అయిపోతుంది. 9 o'clock మళ్ళీ పూజ స్టార్ట్ అయిపోతుంది. ఎవ్రీ డే ఎవ్రీ అలంకారం ఆయననే చేస్తాడు. ఇక్కడ ఎవ్రీథింగ్ టిల్ డేట్ మొత్తం ఆయననే చేస్తాడు. మాకు అది ఏమీ ఉండదు. ఇంతవరకు మా దగ్గర అసలు ఏమీ తీసుకోడు. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాడు ఆయన. బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా మనకి గత 15 years నుంచి చాలా బాగా అవుతున్నాయి. మా ఎమ్మెల్యే వాళ్ళందరూ ఇక్కడ ఒక పౌండ్ వేస్తారు. పౌండ్ వేసి గ్రాండ్గా మనకి సెలబ్రేషన్స్ అనేటివి చేస్తారు. ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా మనకి ఎవ్రీ ఇయర్ అవుతాయి భజన కార్యక్రమాలు. బట్ ఏంటంటే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా చాలా భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నాం. అంటే చాలా భారీ ఎత్తున భజన అనేది మనకు 26th రోజు ఉంది. 26 అన్నదానం సండే ఉంది, అదే రోజు భజన ఉంది. కంటిన్యూగా 2 ఉన్నాయి. అంటే మాకు చిన్నప్పటి నుంచి ఉంది అన్న, చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అమ్మవారి దయ వల్ల చాలా బాగా అవుతుంది. మా బస్తీ కూడా చాలా బాగా అవుతుంది అమ్మవారి దయతోటి. మా గణేషుని కూడా ఎవరెవరైతే లడ్డు కొనుక్కున్నారో ప్రతి ఒక్క వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. ఎవరికి ఏమీ అది అవ్వలేదు. ఇక్కడ మేము అంటే రీసెంట్గా ఒక 5 years బ్యాక్ ఏం చేసినామంటే మా గుడి చిన్న టెంపుల్ పెట్టుకున్నాం. ఇక్కడ బొడ్రాయి అని చెప్పి చిన్న టెంపుల్ పెట్టుకున్నాం. అది పెట్టుకున్నాక మా కాలనీ అనేది, మా బస్తీ అనేది ఇంకా చాలా మంచిగా అభివృద్ధి చెందింది. మేము 15 years నుంచి అమ్మవారిని పెడుతున్నాము. అయ్యప్ప స్వామి పూజ కూడా గ్రాండ్గా చేస్తాం. గణేష్ని కూడా కొంచెం మంచిగా గ్రాండ్ చేస్తాం. బోనాలు కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్ మాకు హిందూకి ఉన్నది అన్నీ చేస్తాము. ఒక్కళ్ళమే కాదు, మా మామ వాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. అందరు సపోర్ట్గా అందరం కలిపి చేస్తేనే ఇంత ఎత్తున అవుతుంది. ఇంతగానం చేస్తాం కాబట్టి ఇంతవరకు వస్తుంది, ఇంత పేరు వచ్చింది మాకు. మేము చేసింది చూసింది అంతా ఉన్న విష్ణన్న ఉంటాడు, మళ్ళీ జయసింహన్ ఉంటాడు, ముంగడ శ్రీనివాస్ సార్ ఉంటాడు. వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు మాకు. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా అన్నదమ్ములు అందరూ ఉంటారు. కానీ మొత్తం అందరం అన్నదమ్ములు లేక ఫీల్ అయ్యి అందరం కలిసి చేసాం కాబట్టి ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు చేసినాము. అమ్మ దయ, గణేషుని దయ, అమ్మవారి దయాలు అందరూ ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. ఇంత మంచిగా ఉన్నాం, ఇంతవరకు మంచిగా అయింది. ఎప్పుడు ఏది తక్కువ కాలేదు, ఎప్పుడు ఏది మీద పడలేదు, ఎప్పుడు ఏం కాలేదు. ప్రతి ఒక్కరు చిన్న నుంచి వాళ్ళ ఏజ్ నుంచి మామ వాళ్ళ ఏజ్ వరకు ప్రతి ఒక్కరు మాకు అందరూ సపోర్ట్ చేసారు కాబట్టి ఈడ వరకు ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాం మేమంతా చేసి. లాస్ట్ ఇయర్ 24లో లడ్డు నేనే తీసుకోవడం జరిగింది. నాకు గత 46,000 తీసుకున్నా, మంచిగా జరిగింది. ఈ ఇయర్వి తీసుకున్నాను 56,000. గణపతి నాకు సహకరించాను, సంతోషంగా తీసుకున్నాను. నేను మాధవి సంతోషంగా చేస్తున్నాము, అంతా మంచిదే. అందరం మా బస్తీ వాళ్ళు అందరం కలిసి చేస్తాం యూత్.
बोलो दुर्गा माता की, दुर्गा माता की, दुर्गा